నమస్కారం ఫ్రెండ్స్, రేపు ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్లో జరగబోయే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి డీటెయిల్డ్ మరియు రియలిస్టిక్ ప్రివ్యూ ఇదే. రెండు టీమ్స్ కూడా తమ మొదటి మ్యాచ్లో ఓడిపోయాయి. అంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి అనే ప్రెజర్ ఉంది. గత మ్యాచ్ల నుంచి నేర్చుకున్న లెసన్స్ ఆధారంగా కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. మొదటగా రీసెంట్ ఫామ్ చూస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 201/9 స్కోర్ చేసింది, కానీ ఆర్సీబీ 203/4 చేసి 6 వికెట్స్తో చేస్ చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఎర్లీ కొలాప్స్ జరిగింది. 29/3 వద్ద ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యారు. కానీ ఇషన్ కిషన్ 80 రన్స్ ఆఫ్ 38 బాల్స్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. హైన్రిచ్ క్లాసన్ 31 రన్స్ మరియు అనికేత్ వర్మ 43 ఆఫ్ 18 ఫినిషింగ్ ఇచ్చారు. అంటే బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది, కానీ బౌలింగ్ డిఫెండ్ చేయలేకపోయింది. డెత్ ఓవర్స్లో రన్స్ ఎక్కువగా ఇచ్చారు. ప్యాట్ కమిన్స్ లేకపోవడం కూడా పెద్ద లాస్ అయింది. ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూస్తే కేకేఆర్ 220/4 స్కోర్ చేసింది. ఇది ఎక్సలెంట్ టోటల్. కానీ ఎంఐ 224/4 చేసి ఈజీగా చేస్ చేసింది. అజింక్య రహానే 67, అంక్రిష్ రాఘువంశీ 51, ఫిన్ ఆలన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. రింకు సింగ్ 33 ఇంటూ ఫినిషింగ్ ఇచ్చాడు. కానీ బౌలింగ్ కంప్లీట్లీ ఫెయిల్ అయింది. రోహిత్ శర్మ 78, రియాన్ రికెల్టన్ 81, ఇద్దరూ 148 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. కేకేఆర్ బౌలర్స్ వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరాబనీ ప్రభావం చూపలేదు. వరుణ్ చక్రవర్తి ఇన్ఎఫెక్టివ్, సునీల్ నారాయణ్ కూడా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు కీ స్ట్రెంగ్త్స్ మరియు వీక్నెసెస్ చూస్తే కేకేఆర్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. బ్యాటింగ్ డెప్త్ రహానే, ఆలన్, గ్రీన్, రాఘువంశీ, రింకు స్ట్రాంగ్ లైనప్. అలాగే స్పిన్ అటాక్ నారాయణ్, వరుణ్ ఉన్నారు. కానీ వీక్నెస్ పేస్ బౌలింగ్ క్రైసిస్. హర్షిత్ రాణా, మథీషా పథిరానా లాంటి బౌలర్స్ లేకపోవడం, బౌలింగ్ యూనిట్ రన్స్ లీక్ అవ్వడం మరియు స్పిన్నర్స్ ఫామ్లో లేకపోవడం, క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయలేకపోవడం. ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే స్ట్రెంగ్త్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అగ్రెసివ్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ ఇషన్, క్లాసన్, నితీష్ స్ట్రాంగ్ ఫినిషింగ్, అనికేత్ వర్మ ఫినిషింగ్. కానీ వీక్నెస్ ఎర్లీ కొలాప్స్ ఇష్యూ, ప్యాట్ కమిన్స్ యాక్సెన్స్, బౌలింగ్ ఇంబ్యాలెన్స్, స్పిన్ డిపార్ట్మెంట్ వీక్. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ పిచ్ విషయానికొస్తే ఇదిప్పుడు పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైజ్ అయిపోయింది. షార్ట్ బౌండరీస్ వల్ల మిస్ టైమ్ అయిన షాట్స్ కూడా బౌండరీస్ అవుతాయి. యావరేజ్ స్కోర్ 180-200 మధ్య ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ చాలా కీలకం. సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చాలా కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన టీం ఎక్కువగా బౌల్ ఫస్ట్ తీసుకుంటుంది. చేసింగ్ అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి చాలా కీలకం. హెడ్ అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే మ్యాచ్ టోన్ మారిపోతుంది. ఇషన్ కిషన్ వర్సెస్ నారాయణ్, వరుణ్ స్పిన్ బ్యాటిల్. ఇషన్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. క్యామరన్ గ్రీన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పేసర్స్ ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా ఆడతాడు. హైన్రిచ్ క్లాసన్ వర్సెస్ డెత్ బౌలింగ్ కూడా మ్యాచ్ డిసైడింగ్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూస్తే కేకేఆర్ ప్లేయింగ్ 11: ఫిన్ ఆలన్, అజింక్య రహానే కెప్టెన్, క్యామరన్ గ్రీన్, అంక్రిష్ రాఘువంశీ వికెట్ కీపర్, రింకు సింగ్, రామన్దీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరాబనీ. ఇంపాక్ట్ ప్లేయర్ కార్తిక్ త్యాగి. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషన్ కిషన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, నితీష్ కుమార్ రెడ్డి, హైన్రిచ్ క్లాసన్, అనికేత్ వర్మ, అబ్దుల్ సామద్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, మయాంక్ మార్కండే. ఇంపాక్ట్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ మరియు ఉమ్రాన్ మలిక్. ఇప్పుడు టాక్టికల్ ప్రిడిక్షన్ చూస్తే టాస్ చాలా కీలకం. చేసింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే 60-70 రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే కేకేఆర్ ఎర్లీ వికెట్స్ తీస్తే 40 లోపే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కేకేఆర్ బ్యాటింగ్లో ఆలన్, రహానే మంచి స్టార్ట్ ఇవ్వాలి, లేదంటే ప్రెషర్ పెరుగుతుంది. మిడిల్ ఓవర్స్లో నారాయణ్, వరుణ్ రిడెంప్షన్ అవసరం. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. డెత్ ఓవర్స్లో రెండు టీమ్స్ కూడా వీక్ కాబట్టి లాస్ట్ 5 ఓవర్స్లో 60+ రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కోర్ ప్రిడిక్షన్ చూస్తే నార్మల్ పరిస్థితుల్లో 180-200, పవర్ ప్లే స్ట్రాంగ్ అయితే 200-220, ఎర్లీ వికెట్స్ పడితే 160-175, మోస్ట్ లైక్లీ స్కోర్ 185-195 మరియు చేసింగ్ టీం గెలిచే అవకాశం ఎక్కువ. ఎక్స్ ఫ్యాక్టర్స్ చూస్తే కేకేఆర్కి సునీల్ నారాయణ్ కంబ్యాక్ చాలా కీలకం. రింకు సింగ్ ఫినిషింగ్, కార్తిక్ త్యాగి ఇంపాక్ట్ ప్లేయర్ రోల్. ఎస్ఆర్హెచ్కి ఇషన్ కిషన్ కెప్టెన్సీ, అనికేత్ వర్మ ఫినిషింగ్, ట్రావిస్ హెడ్ ఫామ్, హర్షల్ పటేల్ డెత్ బౌలింగ్. హెడ్ టు హెడ్ చూస్తే కేకేఆర్కి క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. 30 మ్యాచ్లలో 20 గెలిచింది. ఈడెన్ గార్డెన్స్లో కూడా డామినెన్స్ ఉంది. ఫైనల్ వర్డిక్ చూస్తే ఇది 50-50 మ్యాచ్. కానీ కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఉంది హోమ్ అడ్వాంటేజ్ వల్ల. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫామ్ స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యాచ్ పూర్తిగా పవర్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ 6 ఓవర్స్లోనే గేమ్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు అసలు ప్రశ్న, కేకేఆర్ గెలుస్తుందా లేక ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? టోటల్ స్కోర్ ఎంత ఉంటుంది? టాస్ గెలిచిన టీం ఏమి చేయాలి? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరవుతారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.